నమ శివాయ. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో అందరము ఆత్మిక స్థితిలో పరమాత్మను తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఇది ఆత్మ యొక్క స్వధర్మం. ఇది నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. యూట్యూబ్ ద్వారా క్లాసులు వినేవాళ్ళు కూడా చెప్పేటప్పుడు ఆత్మిక స్థితిలో ఉండి క్లాసులు వినండి. సో ఇప్పుడు ఏవైతే సంకల్పాలు చెప్తున్నామో ఇవి చెయ్యండి మీరు యూట్యూబ్ ద్వారా చూసేవాళ్ళు కూడా. ఎందుకంటే ఆత్మజ్ఞానం అర్థం అవ్వాలంటే మన స్థితి కూడా ఆత్మిక స్థితి అయి ఉండాలి, యోగ స్థితి అయి ఉండాలి, డివైన్ స్టేట్ ఆఫ్ మైండ్, సోల్ కాన్షియస్నెస్. ఈ స్థితిలో ఉంటే అప్పుడు మనకి ఇక్కడ స్థితి అంటే ఇప్పుడు మనము నెగిటివ్ గా చెప్పుకుంటే అబ్బా భయం వేస్తుంది అంటారు. సో అది భయపడే స్థితి, ఫియర్ స్టేట్ ఆఫ్ మైండ్. లేదా ఆవేశానికి లోనయ్యారంటే ఆవేశం యొక్క స్థితిలో ఉంది మనసు. లేదా క్రోధానికి లోనయ్యామంటే క్రోధం యొక్క స్థితిలో ఉంది, అంటే స్టేట్ ఆఫ్ మైండ్ అది. అదే విధంగా ఇక్కడ మనము శాంతి యొక్క స్థితిలో ఉండాలి. అంటే ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోయినప్పుడు, ఆత్మ పరమాత్మని తలుచుకున్నప్పుడు మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది. మీరు అలజడితోటి ఉండి దేహం అన్న స్థితిలో ఉండి భయం గాని, కోపం గాని, టెన్షన్లు గాని ఇలాంటివన్నీ పెట్టుకుని వింటుంటే సబ్జెక్ట్ వింటున్నట్టే ఉంటది. మళ్ళీ అన్ని ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. సో కాబట్టి మనకు సమస్యకు పరిష్కారమే మనకి ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఇంకా మనం టెన్షన్ పడాల్సింది లేదు, భయపడాల్సింది లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం చెప్తున్నా, సంతోషించాల్సిన విషయం. కాబట్టి ఎవరి లైఫ్ లో ఏమున్నా గానీ పరిష్కారం వింటున్నాం కాబట్టి అది చెయ్యడం కూడా సులువు. మేమే నేర్పిస్తున్నాము, ప్రాక్టీస్ చేయిస్తున్నాం. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని వినండి. విన్న తర్వాత చెయ్యడము ఈజీ. ఎప్పటికి పరిష్కారం, ఎప్పటికి సమస్య పరిష్కారం అవుతుంది అని అంటే మీరు ఒక చెప్పాలంటే ఒకటే సెకండ్. కానీ ఏంటంటే అంత అలజడిలో నుంచి ఆ స్థితికి దింపలేం కాబట్టి కొంత టైం పట్టొచ్చు. కానీ పరిష్కారం మాత్రం ఇదే. సో నేను వివరిస్తాను, అభ్యాసం కూడా చేయిస్తాను మీ చేత. నాతో పాటు చేయండి. సో ఏ క్లాసులు మిస్ అవ్వకుండా ప్రతి వీడియోని కంటిన్యూగా, ఒకవేళ ఏ కారణం చేతైనా క్లాస్ అటెండ్ అవ్వలేకపోతే నెక్స్ట్ డే ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes, 30 సెకండ్లు కూడా, 30 నిమిషాలు కూడా లేని పరిస్థితి ఎవరికైనా ఉంటదని అయితే నేనైతే అనుకోను. ఏమనంటే మేనేజ్ చేసే పద్ధతి ఉండదు అంతే. ఏమో మొబైల్స్ చూసుకోవడము, పొద్దంతా మొబైల్ చూస్తూ ఉంటారు. చాలా మంది టైం లేదు అని అంటారు, చూస్తే మొబైల్లో ఉంటారు. ఆ మొబైల్లో కూడా ఏవో వేరే వాళ్ళకి సంబంధించినవి చూస్తూ ఉంటారు. ఎందుకనంటే వేరే వాళ్ళ జీవితాన్ని చూసేటప్పుడు ఎంతో తాత్కాలికమైన శాంతి అనిపిస్తుంది. ఎందుకంటే మన లోపల చూసుకోవాలని అంత ధైర్యం ఉండదు. సో అవి అలా చూస్తూ ఉండి అలా 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 వెళ్ళిపోయి ఇంకా ఆ తర్వాత మన మానసిక స్థితి గాని, ఆరోగ్యం గాని, ఎక్సర్సైజులు గాని, ఇంటి పని గాని ఇవన్నీ ఇంకా అలా పడిపోతే అమ్మో టైమే లేదండి అనుకుంటా. సో కొంచెం ప్రతి దానికి సమయం కేటాయించుకుంటే ఈ ప్రాబ్లం రాదు మనకి. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నిదానంగా చేయండి. వేరే ఏమైనా ఆలోచనలు వస్తే కూడా
మళ్ళీ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని వర్తమానంలోకి తీసుకురండి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ్ పరమాత్మ నా తండ్రి. ముఖ్యంగా ఎవరెవరికైతే మనసు గాయమైపోయి ఉందో, ఎవరైనా ఏదైనా అంటే వెంటనే హట్ అయిపోతున్నాం, వెంటనే మనసు బాధ అనిపిస్తోంది అన్న వాళ్ళైతే ఇంకా నిరంతరము నేను ఆత్మని, ఆనంద స్వరూపాన్ని, శుద్ధ జపం కాదు ఇక్కడ. నిదానంగా చేసుకుంటూ పోవాలి. ఎక్కడ హర్ట్ అవుతున్నామన్న స్వచింతన కూడా చేసుకోవాలి. ఎందుకంటే లోకాన్నంతా మీరు నన్నేమి అనొద్దు, నోరు మూసుకొని ఉండండి అంటే అది జరిగే పని కాదు. ఒక్కొక్కసారి కొంతమంది మంచి ఉద్దేశంతోటన్నా మనం హర్ట్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే మనం మనసు గాయం అయిపోయి ఉంది. ఒకసారి ఎక్కడైనా గాయమైంది, మన శరీరానికే గనక గాయం తగిలింది అని అంటే మీరు గమనించి చూడండి, మళ్ళీ అక్కడే తగులుతూ ఉంటది ఎప్పుడు చూసినా. మనకే ఆశ్చర్యం ఏంటి, అరే ఇక్కడే దెబ్బ తగిలింది మళ్ళీ మళ్ళీ అక్కడే తగులుతుంది అని. యాక్చువల్ గా మామూలుగా వేరే చోట తగిలినా అక్కడ మనకు గాయం లేదు, నొప్పి లేదు కాబట్టి మనకు తెలియదు. ఉన్న చోట మనకు నొప్పిగానే ఉంది కాబట్టి తగిలినప్పుడు అరే అక్కడే తగులుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. మనసు అంతే, ఆల్రెడీ గాయం అయిపోయి ఉంది. దానికి భగవంతుని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోలేదు, వైద్యనాథుడి దగ్గర. పూజలు చేశామన్న మాటే గాని, విధి విధానాలు పాటించాం గాని పూర్తిగా మనసును ఆయన పైన పెట్టలేదు. వాటి అర్థం తెలుసుకుని చేయలేదు. సో కాబట్టి ఆ గాయం అన్నది మానలేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ మనసుకున్న గాయాలు మానినప్పుడు ఎవరైనా ఏదైనా అన్నా గాని, ఏ వ్యక్తి గాని, పరిస్థితి గాని వచ్చినా ఆ లోపల ఇంకా గాయాలు లేవు కాబట్టి ఆ హర్ట్ అవ్వడం అన్నది ఉండదు, ఆ బాధపడడం అన్నది ఉండదు. సో ఈ విషయంలో ప్రతి ఒక్కరు స్వచింతన చేసుకోవాలి. ఈ పాయింట్ గనక మీకు అర్థమైతే మళ్ళీ వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలన్న ఆలోచనే రాదు. ఇక్కడ మనము మారాల్సింది పరివర్తన. మారడం అన్నది కూడా చిన్న పదం, పరివర్తన. అంటే పూర్తిగా దేహం అన్న స్థితి నుంచి ఆత్మ అన్న స్థితిలోకి వస్తున్నాం. పూర్తి పరివర్తన చేస్తున్నాం, ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది చెయ్యడం చాలా ఈజీ. ఎందుకంటే ఏళ్ల తరబడి ఎదురు చూస్తూ ఉన్నాం, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అని చెప్పి. ఎవరు మారలేదు కదా. సో రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా మంది మారరు, అలాగే ఉంటారు. కొంతమంది మేము ఇలాగే బతుకుతాం, మేము ఇలాగే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయి ఉన్నారు. సో ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో, ఎవరైతే శాంతి కావాలి, సంపద కావాలి, మనశ్శాంతి కావాలి, ఆనందం కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు చేయాలి ఇవి. ఇంకా అనేవాళ్ళు, వినేవాళ్ళు ఏం చేస్తారో వదిలేసేయండి. ఎవరు శాశ్వతం కాదు. వాళ్ళ కోసమని మన ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. మనం సాంఖ్య యోగ తెలుసుకున్నాము. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటే, సో ఎవరు శాశ్వతం కాదు. శాశ్వతం కాని దానికోసం అదే శాశ్వతం అనుకున్నామంటే అది మాయలో బతికినట్టే. సో అలా అని చెప్పి అందరి కోసం మన ఆరోగ్యాలు, మన సంతోషాలు పాడు చేసుకోవడం అన్నంత అవివేకం ఇంకొకటి లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవడం అంటే జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేయాలి. జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేసి ఏ రకంగా ఓపెన్ చేస్తామో, ఆలోచన ద్వారా, సంకల్పం ద్వారా. సో ఏమని ఓపెన్ చేస్తాము జ్ఞాన నేత్రాన్ని? సంకల్పం ద్వారా నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని. ఇది జ్ఞాన నేత్రం అంటే. అంటే జ్ఞానం ఆధారంగా చూడడం. సో జ్ఞానం ఆధారంగా నన్ను నేను చూసుకోవాలి, జ్ఞానం ఆధారంగా దాన్ని చూడాలి. సహజ మార్గం ఇది. యాక్చువల్గా జ్ఞాన మార్గం టఫ్ అంటారు కానీ యాక్చువల్గా జ్ఞాన మార్గమే ఈజీ. కానీ ఏమంటే మనసు నిలకడ ఉండదు. ఎప్పుడు చూసినా అవతలోళ్ళు మారాలి మారాలి అనేసి బయట చూస్తూ ఉన్నాం కాబట్టి పరిస్థితి టఫ్ అనిపిస్తుంది. సో కాబట్టి చేసి చూడండి, సులువుగా ఉంటుంది. ఆల్రెడీ ఇద్దరు వచ్చి అనుభవం కూడా చెప్పారు. కొంతమంది ఫోన్లు చేస్తున్నారు చాలా మంది ప్రయోగం అన్నది. కానీ అది ఎలా చెప్పాలో ఏంటి అంటే పూర్తిగా ఇలా
యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది కాబట్టి కొంచెం జంకుతున్నారు. అంటే ఇంకా ఎక్కడో పూర్తిగా ఆత్మిక స్థితిలోకి రాలేదు. ఇంకా భయం అన్నది ఉండిపోయింది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని. సో ఎప్పుడైతే ఈ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అన్న విషయం నుంచి బయటకు వచ్చేయగలిగితే, భగవంతుడు ఏమనుకుంటున్నారు ఆయన అభిప్రాయాలు ఇంపార్టెంట్ మనకి. ఆ స్థితికి వచ్చేసాము అని అంటే చాలా మటుకు బరువు తగ్గిపోతుంది. ఎందుకంటే పొద్దంతా వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు. ఇదే కదా మన సమస్యలన్నిటికీ కారణం. సో ఆ స్థితి పోతుంది ఇంకా. భగవంతుడు ఏమనుకుంటున్నాడా నా గురించి అన్న ఆలోచన వస్తుంది అప్పుడు. ఇంకా ఆ ఎక్స్పీరియన్సే వేరుంటుంది. ఇంకా ఈ చిల్లర మాటలు వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అసలు అవి ఇంకా పెద్దగా అసలు ప్రాధాన్యతనే సంతరించుకోవు మన జీవితంలో. ఎందుకంటే ఎలాగో మాట్లాడుతూనే ఉంటారు. ఎంతమందిని మాట్లాడొద్దని చెప్తాం. ఎంతో మంది వెనకాల ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. సో అందరికీ కూర్చోబెట్టి చెప్పలేం కదా నా గురించి మాట్లాడొద్దు, నా గురించి అసలు అది అవసరం కూడా లేదు. మనది మనం చూసుకోవాలి ఫస్ట్. మన సంతోషము, మన స్థితి శాంతితో ఉందా, ప్రేమతో ఉందా, మన స్థితి జ్ఞానయుక్తంగా ఉందా, ఆనందంతో ఉందా, ఇది చూసుకుంటాం. వింటాము, చేస్తాము, ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాం. చలో ఎప్పుడైనా మూడ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేసినాయి, కాస్త బాధ అనిపించింది, ఓకే ఆ సమయానికి కొంత ఓపిక పడతాము, కాసేపు అయితే అదే పోతుంది. సో ఈ రకంగా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సంతోషం అన్నది మనకి వస్తుంది. ప్లస్ ఇది యుగ పరివర్తన సమయము. ఇప్పుడే చేయాలి. భగవంతుడు కల్పమంతా కూర్చోబెట్టి పాఠాలు చెప్పడు, ఈ యుగంలోనే వచ్చి చెప్తా. సో దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. కానీ అభ్యాసం అయితే ఇప్పుడు చేద్దాము. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సంకల్పం చేసేటప్పుడు భృకుటి మధ్య స్థానంలో జ్యోతి స్వరూపం, అంటే ఆత్మ ఒక వెలుగు, అది ఒక జ్యోతి, దాన్ని విజువలైజ్ చేయాలి. సో నేను యాపిల్ అని చెప్తే మీ కంటెదురుగా యాపిల్ లేకపోయినా యాపిల్ యొక్క చిత్రం ఎలా మీ కంటెదురుగాకి వచ్చిందో అదే విధంగా ఒక వెలుగు, శివ పరమాత్మ నా తండ్రి అంటే ఇదిగో మీకు స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తున్నా. ఆ రూపాన్ని దగ్గరగా అనుభవం చేసుకోండి. నేను మీకు కనిపిస్తున్నట్టు ఇది ఆత్మ గాని పరమాత్మ గాని కనిపించారు. మళ్ళీ నాకు చుక్క కనిపించింది, పైనుంచి పడ్డది, కింద నుంచి పడ్డది, అది కనిపిస్తుందా ఇది కనిపిస్తుందా అని నన్ను ప్రశ్నలు అడగొద్దు. ఇప్పటికి ఈ పాటికి మీ జ్ఞాననేత్రం ఓపెన్ అవ్వాలి. మీకు మీ సంకల్పాలు మీకు కనిపిస్తున్నాయా? మీ ఆలోచనలు మీకు కనిపిస్తున్నాయా? మీ భయం మీకు కనిపిస్తుందా? సో ఏది కనిపించట్లేదు కాబట్టి ఇది కనిపించదు. కానీ మన భయాన్ని, క్రోధాన్ని ఎట్లా అనుభవం చేస్తున్నాము? ఫీలింగ్స్ ద్వారా. ఇది అంతే. కాబట్టి చుక్కలు కనిపిస్తాయా, వెనుక కనిపిస్తుందా, అక్కడి నుంచి ఏదో పోయింది, ఇక్కడి నుంచి ఏదో పోయింది అని చెప్పేసి దయచేసి భ్రాంతిలో నుంచి బయటకు వచ్చేసేయండి. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. అంటే మన యొక్క ఆలోచనలను ఇక్కడ పరివర్తన చేస్తున్నాం, మన స్థితిని పరివర్తన చేస్తున్నాం. వీలైనంత మటుకు కళ్ళు తెరిచి చెయ్యండి. ఎందుకంటే కర్మయోగులు అవ్వాలంటే కర్మలు ఆచరించేటప్పుడు కళ్ళు తెరిచి ఆచరిస్తాం కాబట్టి అభ్యాసం కూడా తెరిచే చెయ్యాలి. మీరు కళ్ళు మూసి అభ్యాసం చేసి కళ్ళు తెరిస్తే మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఏమైనా మీలో టాలెంట్ ఉంది, మేము కళ్ళు మూసినా తెరిచినా మా భగవంతుడే కనిపిస్తాడు, కళ్ళు మూసినా తెరిచినా ఆత్మిక స్థితిలో మేము కర్మయోగులం అవగలము అని అంత టాలెంట్ ఉంటే చెయ్యండి 2 రకాలుగా. లేదు అభ్యాసం ఈ రకంగానే కరెక్ట్ గా మేము చెప్పినట్టు చేస్తామంటే కళ్ళు తెరిచి చెయ్యాలి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో తండ్రికి నమస్కారం చేసేటప్పుడు చూసేటప్పుడు కూడా కళ్ళు తెరిచే చూడాలి. మీరు కళ్ళు మూసుకుని భగవంతుని తలుచుకుని కళ్ళు తెరిస్తే మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి భగవంతుని దర్శించేటప్పుడు కూడా ఇప్పుడు జ్ఞాన మార్గమే కావచ్చు, భక్తి మార్గమే కావచ్చు, 2 మార్గాల్లోనూ కళ్ళు తెరిచే చూడాలి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని,
శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని. శివ పరమాత్మ నా తండ్రి. సో ఇది ఆత్మ యొక్క స్వధర్మము. స్వ అంటే ఆత్మ, నేను. సో నేనెవరిని అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి, నిన్ను నువ్వు చదువుకోండి అని భక్తిలో చెప్తూ ఉంటారు. సో నన్ను నేను ఆత్మగా తెలుసుకుని ఏం చేయాలన్నదే మన భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ సిరీస్. సో నిన్న మనము ఎంతవరకు వచ్చామంటే, సో ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాము, శరీరాన్ని ఏ రకంగా మనం చిత్రహింస పెడుతున్నాము అని. శ్లోకాన్ని స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. సో శాస్త్ర విరుద్ధంగా ఘోర తపస్సులు ఆచరించి ఘోర తపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా అంతరాత్మగా ఉన్న నన్ను కూడా పీడించే ఆడంబరులు, అహంకారులు, కామబల గర్వితులు, అసుర స్వభావం కలిగిన వాళ్ళని తెలుసుకోండి. సో దీనికి నిన్న నేను ప్రహ్లాదుడి సినిమా బిట్టు వేసి చూపించాం. సో అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. సో అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. మీరు చేసే పూజ విధి విధానాలను ఒక్కసారి చెక్ చేసుకోండి. మేము ఇంత కష్టపడి పూజలు చేసినా భగవంతుడు కరుణిస్తలేడు అంటే ఆయన చెప్పిన పద్ధతిలో చెయ్యాలి. మీరు శరీరాన్ని టార్చర్ పెట్టేసుకుని, హింస పెట్టేసుకొని, ఉపవాసాలు అని చెప్పేసి చేసేసి శరీరాన్ని, అంటే ఇప్పుడు హిరణ్యకశిపుడిది ఏదైతుందో అది ఒక ఎక్స్ట్రీమ్ అన్నమాట. చేస్తూనే ఉంటారు. అలా చేసి ఎప్పుడు అసలు కర్మలు ఆచరించడం అంటూ ఏముండదు అసలు. ఇంకా అసలు భగవంతుడు చెప్పింది ఏంటి అని తలుచుకుని మనసా వాచా కర్మన మనం సేవలు చేస్తూ పోతూ ఉంటే, అంటే భగవంతుని తలుచుకున్నప్పుడు ఆత్మశుద్ధి అవుతుంది ఆయన దివ్య కిరణాలతోటి. సో ఈ ఆత్మ యొక్క స్వధర్మం, ఈ 7 గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాలని ఆధారంగా తీసుకుని మనసా వాచా కర్మన సేవలు చేస్తూ పోతే పుణ్యం వచ్చేస్తుంది. సింపుల్ ఇది. ఆ కర్మలే ఆచరించకుండా ఊరికే శరీరాన్ని అలా టార్చర్ పెట్టేసుకుని హింసించేసి ఇంకా అలా కూర్చుని జపం చేసుకుంటూ ఉంటే కర్మయోగులం ఎక్కడయ్యాము? అంటే భగవంతుని తలుచుకుని బాధ్యతల్ని విస్మరించమని ఎక్కడైనా చెప్పాడా? ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి అందరు. సో బాధ్యతలని విస్మరించి ఊరికే కూర్చుని మేము జపాలు చేస్తాము అని అంటే ఎక్కడ చెప్పాడు ఆయన పద్ధతి? అందుకే అన్నాడు అంతరాత్మగా ఉన్న నన్ను కూడా పీడిస్తుంది. అంటే అంతరాత్మగా అంటే ఏంటి? ఇక్కడ ఆత్మలోకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంతరాత్మ అంటే మళ్ళీ భగవంతుడు మనలోకి వచ్చేసాడు అనుకోవద్దు. ఇక్కడ ఆత్మ పరమాత్మ అన్నవి 2 వేరు వేరు. సో భగవంతుడు మనలో అని అంటే ఆయన మనలోకి వెళ్ళి వచ్చేసాడు. అందుకే చెప్పాం భగవంతుడు వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పి. ఇది పూర్తిగా దిగిపోవాలి పాయింట్. ఎందుకంటే ఆ వ్యక్తి అనుకోవడం వల్ల చాలా రకాలుగా రాంగ్ ఇది వచ్చేస్తోంది. ఏదో భగవంతుడు వచ్చి చేయించేశాడు అనుకుని. సో మనలో ఉన్నది అనే శక్తి. ఇప్పుడు నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు ఏమైంది? తండ్రిలోని శక్తి ఆత్మలోకి వచ్చింది. తండ్రి వచ్చేసే లేదు లోపలికి. అలా రారు ఎవరు. ఆయన శక్తి మనలోకి వస్తుంది. అందుకే భగవద్గీతలో ఏమన్నాడు? సకల చరాచర జగత్తి అంతా వ్యాపించి ఉన్నాను. చరా అచర అంటే లివింగ్ నాన్ లివింగ్ థింగ్స్ లో అంతా అంటే ఆయన శక్తితోటి నడుస్తున్నదంతా. సో ఆయన అవతరణ ఎప్పుడు జరుగుతుంది? ఆత్మలో శక్తి కోల్పోయి బలహీనమైపోయి ప్రతిదానికి ఇంకా అసలు శక్తే కోల్పోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ తిండి విషయాన్నే గనక తీసుకుంటే శరీరంలోని పంచభూతాలను ఏ రకంగా మనం ఇచ్చేసేస్తున్నాం అంటే అసలు అది రైటా రాంగా కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఇంట్లో పని చేసేటప్పుడు విసుగు వస్తోంది, చేస్తోందంటే చెప్పాను కదా పనంతా అయ్యాక తింటామని చెప్పి ఆ ఆహారానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. పని అయ్యాక చేసుకుంటామంటారు. అప్పుడు ఏమవుతుంది? శక్తి లేదు బాడీలో. లేనప్పుడు ఏమవుతుంది? విసుగు వచ్చేస్తుంది. విసుగు, కోపము. ఆ ఇంట్లో పిల్లల్ని విసుక్కున్నాను, ఇంట్లో ఆయనని విసుక్కున్నాను. ఆయన ఆఫీస్ లో పని చేసి సాయంత్రం వచ్చేసరికి ఆయన ఇంట్లో వాళ్ళని విసుక్కుంటాడు. ఎందుకంటే నేను అలసిపోయాను అంటారు. సో ఒకరినొకరు విసుక్కుంటూ ఉంటారు, కోపం తెచ్చేసుకుంటూ ఉంటారు. సో దీనికి కారణం ఏంటంటే యాక్చువల్ గా ఆత్మలోనూ శక్తి లేదు, శరీరంలోనూ శక్తి లేదు.
అందుకే చెప్పేది టైంకి తినండి అని చెప్పేసి. పని ఎప్పుడూ ఉండేదే. పని లేకపోవడం అంటూ ఉండదు అసలు. అటువంటి పరిస్థితి నాకు తెలిసైతే ఉండదు. ఇటు ఇంట్లోనూ ఉండదు. ఇంట్లో కంటిన్యూయస్‌గా ఏదో ఒకటి చెయ్యాలే గాని ఇంట్లోనూ ఉంటది. ఆఫీస్‌లో ఉండదు. టైం అయిపోతుంది సాయంత్రం చీకటి అయిపోయిందని అక్కడ ఆఫీస్‌లో క్లోజ్ చేసుకొని వస్తున్నాము. ఇక్కడ అలా పూట గడుస్తూ ఉంటే ఇంకా ఆ టైంకి పని చేసుకుంటున్నాము. ఇంకా రోజు గడిచిపోయింది కాబట్టి రెస్ట్ తీస్తాం. సో, పని పూర్తిగా అమ్మ పని అయిపోయింది అని అనుకునే సిట్యుయేషన్ రాదు. సో, కాబట్టి తీసుకోవాలి. సో, పంచతత్వాలతో చేసిన శరీరానికి పంచతత్వాలు అంటే ప్రకృతి ఏదైతే ఇస్తామో స్వతహాగా శరీరం ఆరోగ్యంగా ఉంటది. అంటే భగవంతుడు సృష్టి చేసిందే ఆ రకంగా చేశాడు. మనం దానికి వ్యతిరేక దిశలో మనం ఏం చేసినా గాని ఆరోగ్యం పాడైపోతది. సో, ఈ శరీరం అన్నది నీరు, గాలి, వాయువు. సో, కాబట్టి 24 గంటలు వాయుతత్వం నడుస్తూ ఉంటది. సో, కాబట్టి అంటే ఇప్పుడంతా పొల్యూషన్ ఎక్కువైపోయింది గానీ, మెయిన్ వాటి మీద ధ్యాస పెట్టాలి. అది జలతత్వం ఎక్కువగా ఉంది. కానీ మనమేంటంటే పృథ్వీ తత్వం ఆహారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అది 24 గంటలు నడిపే టైప్‌లో చేసేస్తున్నారు. అంటే తీసుకునే శ్వాస మీద, నీళ్ళ మీద ధ్యాస లేకుండా పోయింది. ప్లస్ సూర్యరశ్మి. సో, ఈ మార్పులు గనక చేస్తే ఏదైతే ఈ దేహాన్ని ప్రకృతి అంటున్నామో, ఈ ప్రకృతిని ఆ ప్రకృతికి సంబంధించిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. అంతే తప్పితే ఆ జంతువుల్ని తీసుకుంటే మాత్రం ఉండదు. సో, ఈ భగవద్గీత విని ప్రాక్టికల్ లైఫ్‌లోకి తీసుకొచ్చి మేమింకా జీవహింస చేస్తాము అనంటే, మళ్ళీ మాకు శాంతి రాలేదు, సమస్య పరిష్కారం అవ్వలేదు అని మమ్మల్ని అడగొద్దు. ఎందుకంటే అది విధి కాదు. ఒక పక్క భగవంతుడు తన దివ్య కిరణాలు సపోజ్ ఇది ఆత్మ అనుకోండి. ఆత్మలోకి ఆయనలోని దివ్య కిరణాలు ఒక వైపు నుంచి వస్తుంటే, మన కర్మేంద్రియాల ద్వారా ఇంకింత పాపాన్ని జమ్మేస్తుంటే ఎప్పటికి తేలాలి ఈ విషయం? సో, కాబట్టి జీవహింస అంటే ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నామో ఆత్మ యొక్క స్వధర్మము నేను ఆత్మని పవిత్ర స్వరూపాన్ని. సో, పవిత్రత అంటే మళ్ళీ చాలా మంది దేహానికి వెళ్ళిపోయి బ్రహ్మచర్యం వైపు వెళ్ళిపోతారు. దాని మీద ఒక టోటల్‌గా ఒక క్లాసే చేస్తాను. మనస, వాచ, కర్మన 3 రకాలుగా పవిత్రంగా. సో, కర్మేంద్రియాల ద్వారా అంటే జిహ్వ యొక్క చంచలత్వం ఏదైతే ఉందో, ఈ చంచలత్వం ద్వారా ఏదైతే జీవహింస చేస్తున్నామో, సో, ఆ జీవహింసను ఆపాలి. సో, భగవంతుడు ఈ దేహాన్ని ఇచ్చింది ఇదొక పవిత్ర దేవాలయం. దేవాలయంలో శవాలు వేయడానికి లేదు. శవాలు వేసేసి నాకు ఆరోగ్యం కావాలి అనంటే భ్రమలో బతికినట్టే. మామూలుగా గూడా ఆత్మకసలు భోజనమే లేదు. జ్ఞాన భోజనం గాని, సంకల్పాల భోజనం గాని లేదు. అటువంటి ఆత్మకి ఇలాంటివి చేసి ఆ పాపభారం పెరిగిపోయినప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని భగవద్గీతలు విన్నా అక్కడే ఉంటారు. సో, ఆ విధి తెలుసుకోకపోవడం వల్ల అందుకే అంటున్నాడు ఇక్కడేంటంటే పంచతత్వాలతో చేసిన శరీరాన్ని హింసిస్తున్నాం. సో, ఏం ఆహారం తీసుకోవాలంటే సాధారణంగా ఆధ్యాత్మిక దీంట్లో సాత్విక ఆహారం అంటారు. సో, సాత్విక ఆహారం అంటే ఇక్కడ మెయిన్ ఇక్కడ శాకాహారం తీసుకోవాలి. శాకాహారానికి, సాత్విక ఆహారానికి తేడా ఉంది. శాకాహారం అంటే ఈ చెట్ల ద్వారా వచ్చేది తీసుకుంటాం. ఆ తీసుకున్న ఆహారాన్ని మనము వండేటప్పుడు గాని, తినేటప్పుడు గాని ఇది భగవంతుని కోసం వండుతున్నాము, ఆయన కోసం చేస్తున్నామన్న భావనతో చేస్తే, సమర్పించి చేస్తే అప్పుడది సాత్వికాహారం. చాలా మంది శాకాహారం తిని సాత్వికాహారం తినేస్తాం అంటారు. మళ్ళీ ఎప్పుడు చూసినా రోగాలే ఉంటాయి. సాత్వికత అంటేనే పూర్తిగా నెక్స్ట్ లెవెల్ అంటే సతోప్రధాన స్థితి అది. అలా సాత్విక ఆహారాన్ని తీసుకున్న తర్వాత అసలు ఆరోగ్యం చెడిపోవడానికే లేదు. ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్ ఏదైతే అంటున్నారో ఈరోజు మేము సాత్వికం తీసుకుంటున్నాం అని చెప్పి. మరి ఎందుకు వాళ్ళ పరిస్థితి అలా ఉంది? ఎందుకు వాళ్ళకి ఇంకా కోపాలు, ఆవేశాలు ఇవన్నీ వస్తున్నాయి? సో, ఇక్కడ సాత్విక ఆహారం అంటే ఏదైతే పరమాత్మకు సమర్పించి సో, ప్రతి పూట మన ఇంట్లో ఏది చేసినా, ఏది వండినా కానీ
అది భగవంతుని కోసం వండుతున్నామన్న భావన కోసం వండాలి. ఇంట్లో వాళ్ళ కోసం వండుతున్నా, ఆయన కోసం వండుతున్నా, పిల్లల కోసం వండుతున్నాను, వండి వండి నా కర్మ కోసం చచ్చిపోతున్నాను. ఆ పొద్దంతా చాకిరితో సరిపోతోంది, చేసి చేసి రెక్కలు ఊడిపోయినాయి. ఈ మందని మేపలేక చచ్చిపోతున్నాను అని ఇలాంటి తిట్లు తిట్టుకుంటూ ఇక్కడ ఇక్కడ నడిపితే మాత్రం ఖచ్చితంగా ఇటు మైండ్ స్ట్రెయిన్ అయిపోతుంది, నెక్ స్ట్రెయిన్ అయిపోతుంది, షోల్డర్స్, ఇంకా ప్రతిదీ మొత్తం అంతా. మీరు యూ క్యాన్ హీల్ యువర్ లైఫ్ అన్న ఆ పుస్తకం తీసి చదవండి. ఎక్కడికక్కడ జాయింట్స్ పట్టేస్తాయి. ఎక్కడికక్కడ ఈరోజు అందరికి జాయింట్స్ ఇవన్నీ ఎందుకు ఇది అవుతున్నాయి అంటే ఎక్కడో చోట పట్టేస్తున్నాం. ఒకటైతే మాటలనన్నా ఇట్లా పట్టేస్తున్నాం, లేదా ఎప్పుడు చూసినా మనది కూర్చునే జాబ్స్ కాబట్టి. సో అయితే ఫిజికల్ గా సిట్టింగ్, స్టాండింగ్ ఇవన్నీ ఎక్కువై ఉండాలి, లేదా ఇటువంటి కర్మన్ని ఎక్కువై ఉండాలి. సో ఫిజికల్ పోస్చర్సే ప్రాబ్లం అనుకుంటే ఎక్సర్సైజ్ చేస్తే పోతాయి అవి. కాస్త ఎక్సర్సైజులు చేస్తే ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది. కానీ కర్మ ద్వారా గనక మీకు జాయింట్ పెయిన్స్ వస్తే పొద్దంతా తిట్టుకుంటూ పనిచేసి పొద్దంతా నా కర్మ ఇదైపోయింది, ఎంత అని చెయ్యాలి, ఎంత కాలం అని చెయ్యాలి. సో ఈ రకంగా కర్మల ద్వారా అంటే ఆ మాటల్ని పట్టేసుకుని ఉన్నప్పుడు కూడా మొత్తం నర్వస్ సిస్టమ్ అంతా బ్రేక్ డౌన్ అవ్వడము, లేకపోతే ఆ మజిల్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, కర్మల ద్వారా వచ్చే వాటిని కర్మలు సరిదిద్దితే పోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏంటి సమస్యకు పరిష్కారం ఇక్కడ అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరం అన్నది భగవంతుడు మనకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు గిఫ్ట్ గా? సో ఎప్పుడైతే ఆత్మ ఈ పంచతత్వాలతో చేసిన శరీరంలోకి వచ్చినప్పుడే ఆత్మ స్వధర్మమైన శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, ఈ దైవీ గుణాలని మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. వాటి యొక్క సుగంధాన్ని ఆస్వాదించగలుగుతాం. ఇవన్నీ థియరీలో నేను చెప్తున్నాను, కానీ మీరు చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే అందరి అనుభవాలు ఒకటే ఉంటాయి, ఎందుకంటే అందరి స్వధర్మం ఒకటే. కానీ భావ వ్యక్తీకరణ వేరేగా ఉంటుంది. భాష మారొచ్చు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు ఒక భాషలో చెప్తున్నాను, ఇంతవరకు చెప్పిన ఎక్స్పీరియన్స్ చెప్పిన వాళ్ళు ఇంకో భాషలో చెప్పిండొచ్చు, కానీ జరిగే అనుభవం మాత్రం ఒకటే అందరికి. సో ఏం అనుభవం జరుగుతుంది? ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకి వస్తుంది. శాంతితో వ్యవహరిస్తే అప్పుడు దానిలో ఉన్న అందం అన్నది కనిపిస్తుంది, శాంతిలో ఉన్న సుగంధం కనిపిస్తుంది. ఆ ప్రేమతో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ ప్రేమ అన్న దైవీ గుణం మనలోకి వచ్చి ఈ జీవాల పట్ల మనము క్రూరత్వంతో, అంటే ఇప్పుడు ఆత్మలో క్రూరత్వం ఉంది కాబట్టి నాన్ వెజ్ తినడానికి ఇష్టపడుతున్నాం. అంటే అవి చంపినా పర్లేదు అనిపిస్తుంది, మనకి ఏమి ఫీలింగ్స్ అనిపించట్లేదు. ఎందుకు? ఆ ప్రేమ అన్న దైవీ గుణం ఏదైతుందో ఆ ప్రేమ అన్న స్వధర్మంలో లేము కాబట్టి మనకు ఆ కోళ్ళు మేకలు చనిపోయినా మనకేమనిపించట్లేదు. ఇంకెంత చనిపోయి ఇంకెంత మాట తింటే అంత బెటర్ అన్నట్టుంది. సో తింటున్నాం. సో ఎప్పుడైతే స్వధర్మంలోకి వస్తామో అప్పుడు ఆ క్రూరత్వం అన్నది పోతుంది కాబట్టి స్వతహాగా వాటిని ఇచ్చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఆత్మలో ప్రేమ అన్న ఇది అందం ఏదైతుందో అది మన నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రేమ యొక్క సుగంధాన్ని ఆస్వాదించగలుగుతాం. సో అప్పుడు ఏమవుతుంది? స్లోగా మనం ఇంతకాలం చేసుకుంటూ ఈ ఎన్ని పూజలు పక్క చేసుకుంటూ ఇంకో పక్క ఏమంటారు దాన్ని, పాపం పోవాలి అన్ని ఇచ్చేసినా కానీ ఇంకో పక్క నుంచి అసలు ఇది నిజంగా విషయం, పాపం అన్న విషయం అందరికీ తెలియదు అంటే తెలుసు అంటారు. ఏమవుతుంది లేండి అంటారు. కొంతమంది అయితే ముందే చెప్తారు, మీరు జ్ఞానం చెప్పండి కానీ అలాంటివి మాత్రము జంతువుల గురించి మాత్రం ఏం చెప్పొద్దు అంట. సో అందుకే మేము ఏమంటామంటే ధర్మం ఏంటో చెప్తాము, పాటించాలా వద్దా అన్నది మీ విజ్ఞతకు వదిలేసేస్తున్నాం. కానీ మళ్ళీ మా సంకల్పాలు పనిచేయలేదు, మీరు క్లాస్లో ఈ ఆలోచనలు చెప్పారు, మేము ఇవన్నీ చేశాము, కానీ ఇమీడియట్ గా రిజల్ట్ రావట్లేదు, ఎంతకాలం పడుతుంది అని అంటే ఇక్కడ మీ పాపం వినాశనం అవ్వాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచనలో నా కర్మ ఇలా చేశాను, నా బతుకు ఇంత అయిపోయింది, ఎంతకాలం చేసుకుంటూ ఉండాలి ఇట్లా అనేసి ఒక ఆలోచనలు తరంగాలు వెళ్ళిపోతున్నాయి. వాచా ద్వారా ఎన్నో అంటున్నాం. కర్మల విషయానికి వచ్చేసరికి సంబంధ సంప్రదింపులు కరెక్ట్ గా లేవు. తర్వాత ఆ పని చేసేటప్పుడు ఎప్పుడు విసుగు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్యాటరీనే ఛార్జ్ అయిపోదు. ఉదయం లేవగానే
ఫస్ట్ తండ్రిని తలుచుకుంటే ఏమవుతది? ఆత్మ అన్న స్విచ్ ఆన్ చేస్తే ఆత్మలోకి శక్తి వస్తది. ఆ తర్వాత ఈ సంకల్పాలు చేసినప్పుడు ఆత్మకి సంకల్పాల భోజనం పెడతారు. సో, ఆత్మ శక్తిశాలిగా అవుతది. ఆ తర్వాత శరీరానికి శక్తినివ్వాలి. మీరు ఆహారాన్ని స్వీకరిస్తే టైంకి ఉదయం చేసినప్పుడు అది బ్లడ్ ద్వారా పాస్ ఆన్ అయినప్పుడు, స్ప్రెడ్ అయినప్పుడు అది ఎనర్జీ లాగా బయటకొచ్చినప్పుడు మీరు ఏ పనన్నా చేసుకోగలుగుతారు. అలా కాకుండా నీళ్లు తాగకుండా చేయకుండా అసలు ఊపిరి పీలుస్తున్నామో లేదో తెలియకుండా అలా చేసుకుని పంచతత్వాల్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి పడేసి మాకు శాంతి కావాలి, సంతోషం కావాలి, బుద్ధిని స్థిరంగా పెట్టాలి. అన్ని సమస్యలు పరిష్కారం అయిపోవాలా అంటే అసలు ఇన్నిన్ని దిశ ఉన్నప్పుడు అసలు బుద్ధి భగవంతుడి మీద నిలబడదు. ఆయన ఏమైనా పరిష్కారం చెప్పినా మనకు తట్టదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ శరీరం వీక్ అయిపోయింది. ఆత్మలో శక్తి లేదు. అలసట వచ్చేస్తుంది. ఇంక ఏం బుద్ధిని స్థిరంగా పెడతాం? ఏం భగవంతుడు సమస్యకు పరిష్కారం ఇస్తే క్యాచ్ చేయగలుగుతాం? సో, సబ్జెక్ట్ నిజంగా చెప్పాలంటే సింపుల్. స్వధర్మంలోకొస్తారు. ఎలా వస్తారన్నది క్లాస్ స్టార్టింగ్‌లో చెప్పాను. ఆ తర్వాత మనస, వాచ, కర్మన ఆచరిస్తూ ఉంటారు. మన గురించి మనం పట్టించుకుంటాం. మన గురించి మనం పట్టించుకోవడం స్వార్థం. చాలా మంది ఏంటంటే అందరి గురించి పట్టించుకోవాలంటే అవును పట్టించుకోవాలి. కానీ ఫస్ట్ మనం ఆరోగ్యంగా లేనిది అందరినేం పట్టించుకుంటాము. సో, ఇంట్లో తినేటప్పుడు అందరూ కలిసి తినాలి. చాలా మటుకు వీలవుతది. వీలు కాకపోతే అది వేరే విషయం. సో, ఆ రకంగా కలిసి తిని మళ్ళీ ఇంట్లో ఏదో మీ అందరు తినేసిన తర్వాత ఏదో మిగిలిపోయింది, సగిలిపోయింది తినడం అన్నట్టు కాకుండా ఎంత వీలవుతదో అంత అక్కడ వండాలి కదా! ఏదో మిగిలిపోయి ఆఖరికొచ్చేసరికి మిగలలేదు అనంటే వండేటప్పుడు కరెక్ట్‌గా అంచనా వేసుకొని వండాలి కదా! మరదేంటో కొంతమంది సమస్యలు చెప్పేటప్పుడు ఆ రకంగా చెప్తూ ఉంటారు. మిగిలిపోతది, మిగిలినదే తిన్నాము, అది తిన్నాము అని మరది ఏంటో మరి. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి వండుతున్నామంటే ఎంత వండాలన్న అంచనా ఒకటుండాలి మనకి. అంటే అక్కడ వాడట్లేదని అర్థం. సో, కరెక్ట్‌గా అంచనాలు వేసుకొని చేస్తే ఈ సమస్య ఉండదు. సో, ఈ భగవంతుడు చెప్పినట్టు ఈ శ్లోకం ఏదైతే ఉందో ఒక్కసారి మళ్ళీ చూపిచ్చి వేరే శ్లోకానికెళ్దాము. సో, ఈ శ్లోకాన్నందరూ సేవ్ చేసి పెట్టుకోండింక. సో, మీ సొంత పద్ధతుల్లో చేసేసి భగవంతుడు మన కోరికలన్నీ తీర్చాలంటే తీర్చాడు. సో, మన సొంత రూల్స్ పెట్టేసుకున్నాం. ఎందుకిలాంటి రూల్స్ వచ్చాయి బయటికి అనంటే భగవద్గీతను యాక్చువల్‌గా స్థూలానికి తీసేసుకున్నారు. ప్రతిదీ స్థూలానికి తీసేసుకోవడం వల్ల అర్థాలు మారిపోయినాయి. అందుకే మోక్ష సన్యాస యోగం అని ఏదైతే 18వ అధ్యాయం ఉందో, ఆ అధ్యాయంలో ఎప్పుడైతే ఈ మోహం అన్నది పోతదో అప్పుడే మనల్ని మనము ఏదైతే అంతర్యుద్ధం ఉందో అంతర్యుద్ధంలో నెగ్గుతారంటారు. అది కాకుండా సర్వధర్మాలను పరిత్యజించమని చెప్తాడు. సో, సర్వధర్మాలనంటే ఇక్కడ ఏమైంది? ఇవన్నీ మన సొంత ధర్మాలంటే సొంత రూల్స్. ఏదో ఉపవాసం పెట్టేసుకోవాలి. ఈ రోజు మంగళవారం, శనివారాలని చెప్పి ఉపవాసాలు పెట్టేసుకొని ఇవన్నీ మనం సొంతగా పెట్టుకున్న రూల్స్. సొంత ధర్మాలు అన్ని ధర్మాలను త్యజించండి అంటుండ్రు. సర్వధర్మాలను త్యజించి అంటే సర్వధర్మ మమేకం శరణం అంటే నన్ను శరణు పొందండి అంటుండు. శరణు పొందడం అంటే ఏదో కాళ్ళ మీద పడిపోవడం కాదు. సరెండర్, సమర్పణ అంటే ఇంక ఆయన చెప్పిన ధర్మాన్ని పాటించడం. సో, ఈ శ్లోకాన్ని గ్రూప్‌లో గూడా పోస్ట్ చేశాం గాబట్టి సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకా ఆయన చెప్పిన విధి ప్రకారం వెళ్తే మనకు శాంతి, సంతోషము, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ అని ఏదైతే అంటారో అవన్నీ ఎక్స్‌పీరియన్స్‌లోకొస్తాయి. ఆ తర్వాత మనం ఈ రకంగా చేసేటప్పుడు ఇంక ఈ పాటికి అందరికి క్లారిటీ వచ్చుంటది. చేసేవన్నీ మనమే చేస్తున్నాము అని చెప్పేసి. సో, ఈ పాపపుణ్యాలు ఏవైతే ఉంటాయో మనము ధర్మం నుంచి వ్యతిరేక దిశలో వెళ్తున్నాయి కాబట్టి వస్తున్నాయి తప్పితే భగవంతుడు మన చేత చేయించట్లేదు. చాలా మంది ఏంటంటే భగవంతుడే మా చేత చేయిస్తున్నాడు కాబట్టి ఇంక ఆయనే మార్చుకోవాలి, ఆయనే మారాలన్నట్టుంది. సో, మనం చేసే పాపపుణ్యాలకి తోటి భగవంతుడికి సంబంధం లేదు. సో, దీనికి సంబంధించిన భగవద్గీత శ్లోకం రెఫరెన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాం. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు భగవద్గీతలో అని.
సో ఇది కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం 15వ శ్లోకం. సో ఈ శ్లోకంలో భగవంతుడికి ఎవరి పాప పుణ్యాలతోనూ ప్రమేయం లేదు. జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం వల్ల జీవులకు అలాంటి భ్రమ కలుగుతున్నది. ఎందుకంటే చాలా మంది పాపాలు చేసేసి నేనెక్కడ చేపిస్తున్నాను, భగవంతుడే చేపిస్తున్నాడు, ఆయన చెప్తేనే చేశాను అంటే వీళ్ళు కొన్ని ఊహించేసుకుంటారు. కొన్ని ఏంటి చాలా ఊహించేసుకుంటారు. ఊహించేసుకుని నాకు భగవంతుడే చెప్పాడు ఈ రకంగా, నేను తలుచుకునేటప్పుడు నాకు ఆ రకంగా అనిపించింది, భగవంతుడు నాకు వచ్చి కలలు చెప్పాడు, భగవంతుడు నాకు వాళ్ళ చేత చెప్పించాడు, వీళ్ళ అసలు అన్ని సొంత ఊహలు, అసలు ఏది మనము భగవంతుడు ఇస్తున్నాడు, ఏది మనం ఆలోచిస్తున్నాము అన్న దానికి చెకింగ్ పాయింట్ ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే ఆ రకంగా ఆయన తలుచుకునేటప్పుడు శాంతితోటి ఉంటామో మనకు అది ఆ సంకల్పం స్పష్టంగా క్లియర్ గా తెలుస్తుంది. మళ్ళీ 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 ఫ్లాష్ అవుతుంది. ఆ ఫ్లాష్ అయిన తర్వాత ఆ దిశగా మనం వెళ్తాం. పరిస్థితులు దానికి తగ్గట్టు మారతాయి. ఇది యాక్చువల్ గా ఆయన మనకి సంకేతాలు ఇచ్చాడు, సిగ్నల్ ఇచ్చాడు అన్నదానికి ఇండికేషన్ అంటే ఆయన ఇచ్చాడు. అలాంటిది ఏమీ లేకుండా వీళ్ళు సొంతగా వీళ్ళకి ఏదో ఊహించేసుకుని భగవంతుడే చెప్పాడు, లేకపోతే నేనెందుకు ఇలా చేస్తానంటారు ఇంకా మీద నుంచి. కొంతమంది తప్పులు చేసేస్తారు. ఎందుకు చేశాననంటే భగవంతుడే నాకు ఆలోచన ఇచ్చాడు అని అంటారు. అటువంటి చెత్త ఆలోచన ఎందుకు ఇచ్చాడు అని అంటే మరి లేకపోతే నేనెందుకు చేస్తాను అంట. మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో మరి అది వాళ్ళకే తెలియాలి. ఒక్కోసారి ఆలోచిస్తే అంత యాక్టింగ్ ఏమో అనిపిస్తుంది. అంత తెలియకుండా ఎట్లుంటది. ఎందుకంటే తప్పులు చేసి అమాయకంగా యాక్టింగ్ చేసి ఆయన మీద వేసేస్తాం, అలా వేసేస్తే మరి ఆయన ఏమన్నా అబ్జర్వ్ చేస్తారు అనుకుంటుండో ఏం చేస్తారు అనుకుంటున్నారో కానీ అలాంటి వాళ్ళ జీవితాలు చూసినాం కదా, ఎప్పుడు దుఃఖం, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఇంట్లో ఆ సమస్య ఉంది, కొడుకుకి ఇదైంది, కోడలికి ఇదైంది, పిల్లలకి ఇదైపోయింది, ఇక రోగాలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎప్పుడు పోతూనే ఉంటారు డాక్టర్ల దగ్గర, హాస్పిటల్కి తిరుగుతూనే ఉంటారు. ఆ డబ్బంతా వృధా అయిపోతుంటది. ఎందుకంటే అవగాహన లేదు. ఇక్కడ మనమే చేస్తున్నాం కాబట్టి భగవంతుడి యొక్క గైడెన్స్ సపోర్ట్ తీసుకుని దాన్ని మార్చుకోవాలన్న ఆలోచన లేదు. సో ఆయనే చేపిస్తున్నాడు, ఆయనే మారుస్తున్నాడు, మరి ఏది మారలేదు జీవితాన్ని. సో చేస్తున్నాం మనం, కానీ ఆ విధి ఏంటో ధర్మం ఏంటో తెలుసుకోవాలి కదా. అందుకే సర్వ ధర్మాలను పరిత్యజించమంటున్నాడు 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. సో మీలోనే ఉంది సమస్య, ఇది అంతర్యుద్ధం, ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి. సో ఈరోజు ఉదాహరణకి మనకి ఇదే అంతర్యుద్ధం తీసుకుందాం. ఈ రోజు జీవహింస చెయ్యాలా చెయ్యొద్దా, నాన్ వెజ్ తినాలా వద్దా, ఇదే అంతర్యుద్ధం. సో ఈ యుద్ధాన్ని ఎలా నెగ్గాలి? బాణం వేయాలి. ఏ బాణం వేయాలి? నేను ఆత్మని, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని చెప్పి తండ్రి నుంచి శక్తిని తీసుకుని ఎప్పుడైతే నేను ఆ బాణం వేస్తానో నాలో ఉన్న క్రూరత్వం పోతుంది. అప్పుడు ఏ జీవ జంతువుల పట్ల క్రూరత్వాన్ని చూపించాం. సో అంతర్యుద్ధం నడిచేటప్పుడు యుద్ధంలో నెగ్గమంటుంది. సో అందుకే మోక్ష సన్యాస యోగంలో అంతిమంలో అర్జునుడు ఏమంటాడు? నష్టమోహ స్మృతి లబ్ధాన్ని, అంటే ఇప్పుడు మోహం నశించిపోయి, ఆ మోహం నష్టం అంటే నష్టం పోయింది, నష్టం మోహం అంటే మోహం నశించిపోయింది. అంటే ఈ రోజు మనకు ఆ మోహం ఉండడం వల్ల, దేహం పట్ల మోహం ఉండడం వల్ల పరధర్మంలోకి వెళ్ళిపోయింది ఆత్మ. పరధర్మంలోకి వెళ్ళిపోయినప్పుడు పంచతత్వాలతో చేసిన శరీరానికి పంచతత్వాలు పెట్టకుండా ఆ జంతువుల్ని పెట్టేస్తుంది. దేవాలయమైన ఈ శరీరంలో శవాలని వేసేస్తున్నారు. సో ఇప్పుడు ఏమైంది? ఆ మోహం అన్నది నష్టమైంది. ఆ అంతర్యుద్ధం నడుస్తుంది లోపల. ఎలా దీన్ని జయించాలి, ఏ రకంగా నేను పాపాన్ని మూట కట్టుకోకుండా దేవాలయం లాంటి శరీరంలో శాకాహారం, ఏవైతే కూరగాయలు పళ్ళు ఉంటాయో అవి పెట్టాలి అని అంటే ఇక్కడ మనం జయించాలి. సో సంకల్పం అన్న బాణం వెయ్యాలి. మనలో ఏదైతే ఆ క్రూరత్వము, భక్తి మార్గంలో ఏవైతే ఆ పురాణాల్లో రాక్షసులు అని చెప్పి చూపించారో, రాక్షసులు ఎక్కడున్నాయంటే మనలోనే. సో ఆ రకంగా మనకి తినాలి అని చెప్పిన ఆలోచన ఎందుకు వస్తుందంటే దేహ స్థితిలో ఉండడం వల్ల పరధర్మంలోకి వెళ్ళిపోతాము, ఆత్మాన్న స్థితిలో ఉంటే స్వధర్మంలోకి వెళ్తాం. సో అందుకే ఆ రకంగా జీవాలను హింసించి ఆ రకంగా తిని దేవాలయం లాంటి శరీరాన్ని శ్మశానం చేసేసాం అన్నమాట.
సో ఇది మనకి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇంతకు భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని ఒక దేవాలయం లాగా చూసుకోవాలా? లేకపోతే ఒక శ్మశానం లాగా చూసుకోవాలా? సో నిర్ణయం మనది. ఇందాక శ్లోకం అందుకే వేసి చూపించాను. మన పాప పుణ్యాలతోటి ప్రమేయం లేదు. మళ్ళీ చూపిస్తున్నాను. భగవంతుడికి ఎవరి పాపపుణ్యాలతోనూ ప్రమేయం లేదు. జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం వల్ల జీవులకు అలాంటి భ్రమ కలుగుతుంది. సో జ్ఞానంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈ దేహం అన్నది దేవాలయము. ఇందులో జీవుడే సనాతన దైవం అంటున్నా. అంటే దైవీ గుణాలు ఉన్నాయి ఆత్మలో. సో ఇప్పుడు ఈ దేహాన్ని దేవాలయం అనుకోవాలా, శ్మశానం అనుకోవాలా అన్న నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. సో దేహాన్ని దేవాలయం చేస్తే ఆ దేవాలయంలో ఆత్మ దైవీ గుణాలతో ఉన్నప్పుడు ఇంకా జీవితమే వేరుంటది. అది ఎలా ఉంటది అన్నది ఇంకా అందరూ ఎక్స్పీరియన్స్ చేసి చూడాలి. ఈ రోజు మనం గుడికి వెళ్తే, దేవాలయానికి వెళ్తే ఎంత పవిత్ర ఫీలింగ్ వస్తుంది, ఎంత మనశ్శాంతి అనిపిస్తుంది, ఎంత హాయి అనిపిస్తుంది. సో అదే విధంగా ఈ దేహాన్ని దేవాలయం అనుకుని ఈ దేవాలయంలో ఆత్మ దైవీ గుణాలతో ఉంటే ఆ జీవితం ఎలా ఉంటుందో ఊహించాలి. లేదు అలా కాకుండా ఈ దేహం అన్నది ఒక శ్మశానం అనుకుని ఈ శ్మశానంలో శవాలను వేసి ఆ శవాల మధ్యలో ఆత్మ ఇంకా ఎలా ఉంటది, అది సుగంధంతో ఉంటుందా, దుర్గంధంతో ఉంటుందా అనేది ఇప్పుడు ఊహించండి మీరు. సో దేవాలయమా, శ్మశానమా? సో మనం దేవాలయం లాంటి దేహంలో ఉంటూ ఒక అందమైన ఆనందమైన జీవితాన్ని గడపాలా, లేక దీన్ని ఒక శ్మశానం అనుకుని శవాలు వేసుకుని శ్మశాన జీవితాన్ని గడపాలి? శ్మశాన జీవితంలో ఏమవుతుంది? ఎప్పుడు విషాదమే, ఎప్పుడు వైరాగ్యమే, ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు రోగాలు, ఎప్పుడు సమస్యలు. సో అటువంటి శ్మశాన జీవితాన్ని గడపాలనా అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం. కానీ ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ ఈ సిరీస్ స్టార్ట్ చేసింది మీ అందరి జీవితము ఆనందంగా ఉండాలని. కాబట్టి అందరూ ఈ దేహాన్ని ఒక దేవాలయంగా తీసుకుని ఈ దేవాలయంలో ఉన్న ఆత్మలో ఉన్న దైవీ గుణాల యొక్క అందాన్ని, ఆ సుగంధాన్ని ఆస్వాదించాలన్న శుభకామనతోటి ఈ రోజు క్లాసు సమాప్తి చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శ్రీ